లైపోసక్షన్ అంటే ఫ్యాట్ని సక్ చేయడం అనమాట, ఫ్రాంక్లీ చెప్పాలంటే. సో బాడీ నుంచి మన ఫ్యాట్ని కొంచెం కరిగించి దాన్ని బయటికి తీసుకొచ్చే పద్ధతిని లైపోసక్షన్ అంటాం అనమాట. చాలామంది ఓపీకి వస్తున్నప్పుడు అడుగుతూ ఉంటారు, అంటే అసలు లైపోసక్షన్ మేము దేనికి వచ్చామని అంటే లైపోసక్షన్ అంటే దేనికోసం లైపోసక్షన్ అని అడుగుతా అంటే మెయిన్గా వెయిట్ లాస్ కోసం వచ్చామని అంటూ ఉంటారు. అంటే ఇట్స్ ఎ మిస్కాన్సెప్షన్ అనమాట. ఎందుకంటే ఫ్యాట్ అనేది మన సపోజ్ 1 లీటర్ ఆఫ్ ఫ్యాట్ 1 kg బరువు ఉండదండి. డెఫినెట్గా అంతకంటే తక్కువ ఉంటుంది, ఈవెన్ హాఫ్ అని చెప్పొచ్చు సుమారుగా. సో అంత తక్కువ ఉంటుంది అనమాట. సో బట్ ఏంటంటే వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. ఫ్యాట్ బరువు కంటే కూడా వాల్యూమ్ బాగా ఆక్యుపై చేస్తూ ఉంటుంది అనమాట. అఫ్ కోర్స్ బాడీలో ఉన్నప్పుడు ఏంటంటే కొంత నీరు దాంతో పాటు చేరుకుని దానికి వెయిట్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది. బట్ బయటికి తీసినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే అవి డిస్రప్ట్ అవుతాయి, క్యాప్స్ డిస్రప్ట్ అయ్యి బయటికి తీసిన దానికి అంత వెయిట్ కూడా ఉండదు అనమాట. సో అదేవిధంగా ఈ వెయిట్ లాస్ కోసం మట్టికి లైపోసక్షన్ చేయకూడదని, దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్ అనమాట. మరి ఎందుకు లైపోసక్షన్ ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారు అంటే మెయిన్గా షేప్ తీసుకురావడం కోసం. అంటే వీఆర్ హియర్ టు ఏంటంటే షేప్ యువర్ బాడీ, ఏ పార్ట్ అయితే ఆ పార్ట్. అంతేగాని ఇంకొక కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే మొత్తం లైపోసక్షన్ చేసేసేయండి మొత్తం అని అడుగుతూ ఉంటారు. లైపోసక్షన్ని అంత సింపుల్గా తీసుకోకండి. దే ఆర్ నాట్ వెరీ సో సింపుల్ అండ్ సో ఈజీ ఆపరేషన్. ఈజీ ప్రొవైడెడ్ దే ఆర్ డన్ ఇన్ ఏ అంటే కంట్రోల్డ్ అండ్ ఎథికల్ మేనర్ అనమాట. ఏంటిదంటే ఎందుకంటే ఏరియా వైజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఏరియా మనకి ఒక పక్కన బాగా లావుగా అనిపిస్తుంది, రెస్ట్ ఆఫ్ ది ఏరియాస్ బాగా పర్వాలేదు ఆ ఏరియాస్ అనుకుంటే కనుక దేర్ లైపోసక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ అనమాట. కొంతమంది ఎంత డైట్ కంట్రోల్ చేసినా కానీ ఆర్ ఎనీ అదర్ మెథడ్స్ ఫాలో అయినా కానీ, ఎస్పెషల్లీ కామన్గా చూస్తూ ఉంటాం పొట్ట దగ్గర కొంచెం ఎంత చేసినా కానీ మిగతా పాటు సన్నగానే ఉంటారు అంతాను, బట్ పొట్ట దగ్గర కొంచెం ఎంతో కొంత తాటు, ఎంత సన్నగా ఉన్న వాళ్ళకి కూడా కొంత పొట్ట ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఎస్పెషల్లీ ఆ ఏరియాలో మనకి ప్రొపెన్సిటీ అంటే ఏషియన్స్కి ఎస్పెషల్లీ ఏంటంటే అరౌండ్ ది బెల్లీ అండ్ ట్రంకల్ రీజియన్లో ఫ్యాట్ డిపాజిషన్ అనేది డిస్పోజిషన్ జెనెటికల్గానే మనకు కొంచెం ప్రిడిస్పోజిషన్ ఉందన్నమాట. సెకండ్ థింగ్, ఈ వన్స్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ వన్ వే ట్రాప్ అన్నమాట, వన్ వే డోర్ అన్నాక. అంటే ఫ్యాట్ అక్కడ డిపాజిట్ అవుతుందే కానీ అంత ఈజీగా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట బాడీలోకి. డిపాజిట్ అయినంత ఫాస్ట్గా వెనక్కి వెళ్ళదు. నాట్ ఓన్లీ ఫాస్ట్ అనే కాదు, ఆ అమౌంట్ కూడా వెళ్ళకపోవచ్చు అని పూర్తిగా. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ వన్ వే ట్రాప్ అనుకోండి. బట్ ఇన్ జనరల్గా వెయిట్ అంటే డైట్ కంట్రోల్ ఎన్ని చేస్తే ఎంతో కొంత తగ్గుతారు. బట్ పూర్తిగా తగ్గని ఏరియాలో నెంబర్ 1 ఏంటంటే అరౌండ్ ది టమ్మీ రీజియన్ అనమాట, పొట్ట దగ్గర అనమాట. సో అలాగా మిగతా పార్ట్స్ అంతా సన్నగుండి ఆ ఏరియా కొంత చేస్తే కనుక డెఫినెట్గా మంచి రిజల్ట్ దొరుకుతాయి అనమాట. అంతేగాని టాప్ టు బాటమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెక్, చెస్ట్ ఇవన్నీ అంటూ ఉంటాయి, మొత్తం బ్యాక్ అన్ని అటువంటి ఆ మొత్తం ఏరియాస్ అనేది ఇన్ జనరల్ ఈజ్ నాట్ ఎన్ అడ్వైజ్డ్ ప్రొసీజర్ అండి. ఇన్ఫ్యాక్ట్ పూర్వకాలంలో బాగా ఎక్స్టెన్సివ్ మెగా లైపోసక్షన్స్ ఇవన్నీ బాగా చేసేవాళ్ళం, ఈవెన్ మేము కూడాను. బట్ వాట్ ఓవర్ ద టైం ఏంటంటే సేఫ్టీ ఈజ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ అనమాట దాన్ ది అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ దట్ అంటే తీసిన దానికంటే కూడా. సో సేఫ్టీ లిమిట్స్ ఎప్పుడు ఒక ఏరియా అమౌంట్ దాటుతాంటే మేబీ 5% ఆఫ్ ది బాడీ వెయిట్ ఆర్ 10% ఆఫ్ ది బాడీ, ఎంతో కొంత పర్సంటేజ్ పెట్టుకుని దానికంటే దాటకుండా ఉండటం మంచిది అనమాట. ఇన్ఫ్యాక్ట్ ప్రాబబ్లీ సేఫ్ అంటే మేబీ 5% అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఒక 100 kg అనుకోండి, దాంట్లో 10% అంటే 10 లీటర్స్, ఒక 5% అంటే 5 లీటర్స్. 5 లీటర్స్ ఈజీగా తీసుకోవచ్చు అండి బాడీలోంచి. మేబీ అప్పర్ లిమిట్ మేబీ 10% అనుకోవచ్చు. అంతకంటే ఎక్కువ అవుతా అంటే తీయచ్చు. బట్ ఏంటంటే పోస్ట్ ఆపరేషన్ చేసినాకంటే చాలా టర్బులెంట్గా ఉంటా ఉంటుంది. అటువంటి వాళ్ళలో ఎక్కువ తీసిన వాళ్ళలో ఏమవుతుందంటే వాట్ వీ హ్యావ్ సీన్ ఆర్ ఈజ్ అబ్జర్వ్డ్ ఎస్పెషల్ మెగా లైపోసక్షన్స్లో ఏమవుతుందంటే ఎంతో కొంత ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్సెస్ వస్తూ ఉంటాయి, వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు, అవసరమైతే కొంచెం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కూడా చేయాల్సి వస్తూ ఉంటాయి. అదే లిమిటెడ్ ఏరియాస్ చేసిన వాళ్ళకి రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందండి. ఇలాంటి టర్బులెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. అండ్ ప్రాబ్లమ్స్ ఆర్ మార్బిడిటీ అంటారు, కాంప్లికేషన్స్ కంటే కూడా మార్బిడిటీ అనేది అంటే సఫరింగ్ అనేది వీళ్ళలో చాలా తక్కువ ఉంటుంది, తక్కువ తీసిన వాళ్ళలో. ఎక్కువ తీసిన వాళ్ళలో ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ దీని తర్వాత ఈజ్ ఇట్ ఏ సేఫ్ ప్రొసీజర్? ఎస్, liposuction is a safe procedure and provided it is done properly by a skilled plastic surgeon in a proper environment, and definitely it is a safe procedure. ఏంటే కనుక ఎథికల్ గాను అక్రెడిటెడ్ ప్రొసీజర్స్, అక్రెడిటెడ్ సెంటర్స్లో కనుక చేస్తారండి. యూజువల్గా కొంతమంది ఇండివిజువల్ సెంటర్స్ ఉంటాయి, కొన్ని ప్లాస్టిక్ సర్జన్స్కి, కొంతమంది హాస్పిటల్స్లో చేస్తారు. డిపెండింగ్ ఆన్ దిస్, యాజ్ లాంగ్ యాజ్ దే ఫాలో సర్టన్ నామ్స్ అనమాట.
తప్పకుండా ఇది సేఫ్ ప్రొసీజర్ అనమాట. లైక్ ఎనీ అదర్ ప్రొసీజర్ అండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే లోకల్‌లో కూడా కొంతమంది చేస్తా ఉంటారు. జనరల్ అనెస్థీషియా, లోకల్ అనెస్థీషియా 2 రకాల అనెస్థీషియా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా తక్కువ ఏరియా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ మనకి సైడ్స్, ఫ్లాంక్స్ అనుకుందాం. అటువంటి ఫ్లాంక్స్ గానీ, లేదంటే ఓన్లీ ఆర్మ్స్ దగ్గర గానీ, లేదంటే నెక్ దగ్గర గానీ, ఇటువంటి తక్కువ ఏరియాస్ ఉంటే గనక ఈవెన్ లోకల్‌లో కూడా చేయొచ్చండి. అంటే లోకల్ అంటే అక్కడికక్కడ ఇంజెక్షన్‌లు ఇస్తాం. ఆ ఫ్లూయిడ్ ఇచ్చి దాంట్లోనే మత్తు ఉంటుంది. దాంట్లోనే బ్లడ్‌ని తగ్గించడానికి వాడే ఫ్లూయిడ్ అడ్రినలిన్ అని ఇలాంటివి కొన్ని వాడతాం అనమాట. ఆ ఫ్లూయిడ్‌లోనే మత్తు కూడా ఉంటుంది. సో దాంతోటి ఏంటంటే ఇచ్చినాక ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేసి దెన్ తీయొచ్చు అనమాట. సో ఆ విధంగా పేషెంట్ ఎవేక్‌గా ఉండి తక్కువ ఏరియా ఉంటే కనుక లోకల్ ఈజ్ ప్రాబబ్లీ ద బెస్ట్ అనమాట. అంటే లోకల్ అనెస్థీషియా. వెరేజ్ ఎక్కువ ఏరియాస్ ఉన్నాయి అంటే కొంచెం పొట్టంతా బాగా ఎక్కువగా చేయాలి అంటే అప్రహెన్సివ్ పేషెంట్స్ ఇలాంటివి అనుకోండి. అటువంటప్పుడు రీజనల్ అనెస్థీషియా, ఫర్ ఎగ్జాంపుల్ స్పైనల్ కానీ ఎపిడ్యూరల్ అనెస్థీషియా, ఫర్ ఎగ్జాంపుల్ కాన్పుకి ఇస్తూ ఉంటారు అందరికీ. ఎపిడ్యూరల్ అంటూ ఉంటారు, పెయిన్లెస్ లేబర్ అంటూ ఉంటారు. ఆ విధంగా కొంచెం ఇచ్చేసి ఎపిడ్యూరల్ ద్వారా ఉన్నది బెస్ట్ ఆప్షన్స్ అండి. అంటే జనరల్ ఇవాళ ప్రతి ఒక్కరికి అనెస్థీషియా, ఎస్పెషల్లీ లైపోసక్షన్ అది టమ్మీస్ వరకు అయితే కనుక జనరల్ అనెస్థీషియా ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. దానివల్ల ఏంటంటే కొంచెం మైనస్ పాయింట్స్ కూడా బాగా తగ్గిపోతాయి అనమాట. అంటే బాగుంటుంది అనమాట, రికవరీ కూడా తొందరగా, అండ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి అనమాట. కొంతమంది బాగా అప్రహెన్సివ్ ఉంటారు. అసలు నేను ఎవేక్గా ఉంటానంటే నాకు కొంచెం ఇబ్బంది అండి, నేను ఐ డోంట్ వాంట్ అంటే మేక్ మీ గో టు స్లీప్ అని అంటాం. అటువంటి వారికి మటుకు కొంతమంది జనరల్ అనెస్థీషియా ఇస్తాం. అలాగే కొంతమంది ఆర్మ్స్కి అది బాగా ఎక్కువగా ఉన్నాయి, ఈవెన్ బ్రేకియోప్లాస్టీ అంటే కట్ చేసుకొని చేయాల్సినవి, లేదంటే ఇలాంటి ఏదైనా ఉంటే కనుక అప్పుడు కూడా జనరల్ అనెస్థీషియా కొన్ని తప్పని పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఇది అనెస్థీషియా అనమాట. సో జస్ట్ లైక్ ఎనీ అదర్ ఆపరేషన్, ఇట్ ఈస్ ఎ సేఫ్ ఆపరేషన్ అండి. అండ్ దెన్ ప్రొవైడెడ్ ఆ నామ్స్ ఫాలో అయినట్టుగా ఇందా చెప్పినట్టుగా కంట్రోల్డ్గా అంటే లిమిట్స్ పెట్టుకుని చేస్తే కనుక డెఫినెట్గా ఇట్స్ ఎ వెరీ సేఫ్ ఆపరేషన్ లైక్ ఎనీ అదర్ ఆపరేషన్. రెండోది అసలు ఈ ప్రొసీజర్ ఎలా చేస్తారంటే, వన్స్ మత్తు ఇచ్చినాక ఏమవుతుందంటే ఆ ఫ్లూయిడ్, ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ అయితే కనుక లోకల్లోనే మత్తిస్తాం. కొంచెం జైలికైన్ అని, బిపివాకైన్ అని రకరకాలు ఉంటాయి. వాటిలో మిక్స్ డిపెండింగ్ ఆన్ ది సర్జన్స్ విషెస్ అనమాట. వాళ్ళు ఏది యూజువల్గా వాళ్ళకి తెలుస్తాయి ఎంత పర్సంటేజ్ వాడాలో. అలాగే దాంతో కొంచెం బ్లడ్ లాస్ తగ్గడానికి కొంచెం అడ్రినలిన్ అని వన్ ఆఫ్ ది బెస్ట్ మెడిసిన్స్ అనమాట. దానివల్ల అది డైల్యూటెడ్గా ఇస్తాం అనమాట. అది ఇస్తే లైపోసక్షన్ వెయిట్ చేసి ఒక 10-15 మినిట్స్ తర్వాత ఒక చిన్న బెజ్జం పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ నెక్ అనుకుందాం. ఈ చెవుకి వెనక భాగంలో ఒక చిన్న బెజ్జం పెడతాం. అండ్ హిడెన్ ఏరియాస్లో ఇంకో బ్యూటీ ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీలో హిడెన్ ఏరియాస్లో స్కార్స్ పెడతాం అనమాట. ఎనీ సర్జరీలో స్కార్ అనేది లేకుండా ఏ ఆపరేషన్ జరగదండి. దెర్ ఇస్ నో స్కార్ ఆన్ దిస్ ఎర్త్ వితౌట్ ఎనీ there is no procedure on this earth without any scar అనమాట. బట్ ఆ స్కార్ యాజ్ ఎ ప్లాస్టిక్ సర్జన్ ఏంటంటే మేము హిడెన్ ఏరియాస్లో పెడతాం. అన్లైక్ కొంతమంది ఏంటంటే తెలిసి తెలియక ఎక్కడైనా పెట్టుకుని నిలబెడతా ఉంటారు. వేరేజ్ ఇక్కడ ఏంటంటే హిడెన్ ఏరియాస్లో పెడితే మనకి కనపడినట్టు ఉంటుంది. అంటే ఉంటుంది, బట్ అన్లెస్ కేర్ఫుల్లీ అబ్జర్వ్డ్ ఆర్ ఇలా పెట్టి చూస్తేనే కానీ కనపడం అనమాట. అండ్ ఈజీగా హీల్ అయిపోతాయి. ఆ ఇన్సిషన్స్ కూడా హార్డ్లీ 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఉంటాయి అనమాట హీల్ అయ్యడానికి. అల్టిమేట్ హీలింగ్ వల్ల ఇనీషియల్గా కొంచెం తెలుస్తాయి, బట్ ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ ఆర్ మంత్స్ ఆల్మోస్ట్ మెర్జ్ అయిపోతాయి అనమాట బాడీలో. కొంతమంది డార్క్ ఉన్న వాళ్ళు ఏమవుతుంటే కొంచెం కనపడతాయి కొన్నాళ్ళ పాటు, ఆర్ ఈవెన్ మేబీ పర్మనెంట్గా ఒక చిన్న స్కార్ లాగా కనపడవచ్చు, విచ్ ఈస్ నాట్ అంత ప్రాబ్లమాటిక్గా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఇక్కడ చిన్న క్యాన్యులా ఇలా పాస్ చేసి మొత్తం ఈ అంత ఏరియాస్ అని చేస్తాం అన్నమాట. చాలా మంది అనుకుంటారు దీస్ ఆర్ ఆల్ సెన్సిటివ్ ఏరియాస్. ఇవన్నీ ఏంటంటే ఎస్ సెన్సిటివ్ ఏరియాసే, బట్ వీ ఫాలో సర్టెన్ నార్మ్స్ అనమాట. ఎందుకంటే ఆ స్కిన్ కిందే వెళ్తాం అనమాట. అలాగని మరీ సూపర్ఫిషియల్గా వస్తే ఏమవుతుందంటే, మరీ పైపైన చేస్తే ఏమవుతుందంటే స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అలాగని మరీ డీప్గా వెళ్తే ఏమవుతుందంటే లోపల ఇంటర్నల్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అవుతాయి. సో విత్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ప్లాస్టిక్ సర్జన్ కెన్ మేక్ అవుట్ బై ద ఫీల్ ఆఫ్ ఇట్ ఆర్ బై ఈవెన్ రొటీన్ థాట్ తెలిసిపోతాయండి. ఏ ప్లేన్లో ఉన్నామని మనకు తెలిసిపోతాయి. సో అది తెలిసి ఆ ప్లేన్లో మనం చేసుకుంటా కావాల్సినంత వరకే చేయాలండి. ఇంకొకటి లైపోసక్షన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, తీసేదానికంటే కూడా ఎంత ఉంచాం అనేది ఈజ్ ఈక్వల్లీ ఆర్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ అంటూ. ఎందుకు ఈ పాయింట్ ఇంపార్టెంట్ అంటే, ఎప్పుడైనా సరే ఈ చర్మం కింద బతకటానికి అనేది కొంత ఫ్యాట్ అనేది అవసరం. ఎందుకంటే బ్లడ్ వెజల్స్ ఆ ఫ్యాట్లోంచి వచ్చి ఈ చర్మాన్ని బతికిస్తాయి అన్నమాట. అసలు టోటల్గా మరీ పల్చగా చేసి పడేసి ఆ ఉన్న కొవ్వును కూడా తీసేస్తే ఏమవుతుందంటే బ్లడ్ వెజల్స్ పోతాయి అనమాట. వన్స్ బ్లడ్ సప్లై పోయిందంటే ఈవెన్ మోర్ దాన్ సెంటీమీటర్ ఆర్ 2, అంటే ఈవెన్ ఒక నెయిల్ అంత ఏరియా కంటే ఎక్కువ బ్లడ్ సప్లై అయ్యి దానికంటే తగ్గిందంటే డెఫినెట్గా ఆ ఏరియా కుళ్ళిపోతుంది అనమాట.
కుళ్ళిపోతే అట్ విల్ బి ఎ డిజాస్టర్. దేనికోసం మనం చేయించుకుంది? ఇంప్రూవ్మెంట్ అందాని కోసం. అందుకని చెప్పి ఏంటంటే మరీ పల్స్ అంటే పైన చేయకూడదు. అలాగని మరీ డీప్గా వెళ్తే ఏంటంటే ఇంటర్నల్ స్ట్రక్చర్స్ కెన్ బి డ్యామేజ్డ్. బట్ యూజువల్లీ జరగదండి, అది ఎప్పుడు జరగదు, ఆల్మోస్ట్ అన్హర్డ్ అనమాట. సో ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడ ఆపాలో తెలుసుకోవాలి. ఇంకొకటి ఆల్ దీస్ ఏంటంటే విత్ ఎక్స్పీరియన్స్ తెలిసిపోతాయి ప్లాస్టిక్ సర్జన్కి. అండ్ సెకండ్ థింగ్, కొంతమంది చేసేటప్పుడు ఏంటంటే ముందే అసెస్ చేసుకోవాలి అసలు ఈ దీని ద్వారా మనకు తగ్గుతుందా, లేదా ఎనీ అదర్ అసోసియేటెడ్ ప్రొసీజర్ ఏమైనా ఉందా అని. సో అవి ఏమైనా ఉంటే అవి కూడా చేసుకోవాలి. ఇంకా డ్యూరేషన్ అనేది డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ది ఆపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాంక్స్ అనుకుందాం, మేబీ 1 hour పట్టొచ్చు అండి, ఆర్ మేబీ 1.5. ఈవెన్ ఆర్మ్స్కి మేబీ అంతే టైం పట్టొచ్చు. టమ్మీకి అయితే మేబీ ఇంకొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు. సో విత్ డిపెండ్స్ ఆన్ వేరియాని బట్టి, అమౌంట్ బట్టి, తీసిన దాన్ని బట్టి ఒక 1 hour నుంచి 2 hours ఆర్ ఈవెన్ 3 hours కూడా పట్టొచ్చు అండి ప్యూర్ లైపోసక్షన్ అనమాట. దాంతోపాటు అసోసియేటెడ్గా ఏదైనా టమ్మీ దగ్గర అయితే టమ్మీ టక్ చేస్తే ఇట్ మే టేక్ ఈవెన్ మోర్, మేబీ 4 hours కూడా పట్టొచ్చు. కొంతమందికి ఇంకా ఎక్కువ టైం కూడా పట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అసోసియేటెడ్ హెర్నియా రిపేర్ ఉందనుకోండి, వాళ్ళకి పొట్ట దగ్గర ఏదన్నా మధ్యలో బాగా బిగ్ బేబీస్ వల్ల ఏమవుతుందంటే ఆ మిడ్ లైన్ మజిల్స్ అంటారు, రెక్టస్ మజిల్స్ వీక్ అయిపోయి బయటికి వెళ్తాయి అన్నమాట. దాన్నే డైవేరికేషన్ రెక్టే అంటాం. అటువంటిది ఏమైనా ఉంటే రిపేర్ చేస్తారు, అవసరం అనుకుంటే మెష్ కూడా వేస్తాం. సో ద బ్యూటీ ఏంటంటే ఇక్కడ ఈ ప్లాస్టిక్ సర్జరీలో చేసేటప్పుడు యాజ్ బేసికలీ వీఆర్ ఆల్సో జనరల్ సర్జన్స్ అనమాట. సో మాకు తెలుస్తాయి అనమాట. సో ఏదైనా వీక్ ఉందంటే వీ కెన్ రిపేర్ దట్ హెర్నియా ఆల్సో సైమల్టేనియస్లీ. సో 2-in-1 ఆపరేషన్ అవుతుంది అనమాట, లైపోసక్షన్, టమ్మీ టక్ అండ్ హెర్నియా రిపేర్ ఆల్సో. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ అస్ అన్నమాట. తర్వాత ఈ ఏరియా చేసినప్పుడు వన్స్ అది సక్ చేసినాక తర్వాత కొంతమంది యూజువల్గా ఏంటంటే అసోసియేటెడ్ అయిన ప్రొసీజర్ చేస్తే కనుక డ్రైన్ పెడతారు, లేదంటే కొంతమంది చిన్న చిన్న ఏరియాలకు అసలు డ్రైన్ కూడా ఎక్కర్లేదండి. పోస్ట్ ఆపరేటివ్ ఆపరేషన్ అయినాక ఏం చేస్తామంటే టైట్ బ్యాండేజెస్ పెడతాం అన్నమాట, కొంచెం గార్మెంట్స్ అనేది పెడతాం. ఎందుకు ఈ గార్మెంట్స్ అంటే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనం చేసాం, ఈ ఏరియాలో వన్స్ ఫ్యాట్ బాగా ఉందనుకుందాం, డబుల్ చిన్ ఉంది, దానికి ఫ్యాట్ తీసినప్పుడు ఏమవుతుంది, మన స్కిన్ ఏం తీయం, స్కిన్ లూజ్గా వేలాడుతూ ఉంటుంది అండ్ డెడ్ స్పేస్ మిగులుతుంది ఈ స్కిన్కిను పైన ఇంటర్నల్గా ఉండే స్ట్రక్చర్స్కి. ఈ డెడ్ స్పేస్ కొలాప్స్ అవ్వాలంటే అలా వదిలేస్తే ఏమవుతుందంటే మన ఓన్ బాడీ వీప్స్ ఇంటూ అనమాట, ఇన్సైడ్ అనమాట. జస్ట్ లైక్ బర్న్స్ అనుకోండి, మనకి బర్న్స్ ఏమవుతుంది, పైన చర్మం కాలుతుంది, చర్మం కాలితే బయటికి ఆ ఫ్లూయిడ్ బయటికి కారుతూ ఉంటుంది. అలాగే వన్స్ ఆల్మోస్ట్ లైపోసక్షన్ ఏమంటామంటే ఇంటర్నల్ బర్న్స్ అంటారు. ఆల్మోస్ట్ దిట్స్ మిమికింగ్ ఇంటర్నల్ బర్న్స్, అంటే బాడీ ఇన్సైడ్ వీప్ అవుతుంది అనమాట, ఇన్సైడ్ సెక్రిషన్స్ వెళ్తూ ఉంటాయి. అంటే స్కిన్ కానీ ఆ ఇంటర్నల్ స్ట్రక్చర్స్ కానీ ఈ ఖాళీ స్పేస్లోకి ఫ్లూయిడ్స్ని తోస్తానికి ట్రై చేస్తూ ఉంటాయి అనమాట. అది వీలున్నంత తగ్గించడానికి ఎంత మనం చేసినా కానీ ఎంతో కొంత ఫ్లూయిడ్ వస్తూ ఉంటుంది, అది కొంత అబ్జార్బ్ అయిపోతుంది బాడీ. సో దానికి ఏంటంటే మనకి టైట్ చేస్తే ఎస్పెషల్ కొంత తగ్గుతుంది అనమాట, ప్రెషర్ ఇస్తే ఇంకొంచెం తగ్గొచ్చు. సో ఈ ఉద్దేశం ఏంటంటే టైట్ గార్మెంట్ ఒకటి, పట్టీ లాంటిది ఒకటి వేసుకు పెడతాం అనమాట. అప్పుడు ఇలా పెట్టింది ఎన్నాళ్ళు పెట్టాలి అంటే మినిమం 2 weeks అండి, ఆర్ మ్యాక్స్ ఐడియల్గా ఏంటంటే 1 month అని ఉంచుతాం అనమాట. ఎస్పెషల్ కొన్ని ఏరియాస్లో ఈవెన్ లోయర్ లిమ్స్ అయితే కనుక ఈవెన్ 2 months కూడా ఉంచుతాం అనమాట. సో ఏరియాని బట్టి ప్లస్ ఎందుకంటే ఇక్కడే 2 months పెట్టుకుని ఇలా కూర్చోవాలంటే బయటికి కూడా వెళ్ళలేకపోవచ్చు మనుషులు, అందుకని మినిమం 2 weeks అయితే పెడతాం డే అండ్ నైట్. ఆ తర్వాత ఆప్షనల్గా నైట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఏదైనా చేస్తాం. యూజువల్లీ దీస్ ఆర్ ఆల్ వెరీ సేఫ్ ప్రాసెస్. కొన్ని కాంప్లికేషన్స్ పార్ట్కి వస్తే దే ఆర్ ఆల్ వెరీ సేఫ్ ఆపరేషన్స్. ఇందాక చెప్పినట్టుగానండి వెరీ వెరీ రేర్లీ రిపోర్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ వన్ థింగ్ చాలా మంది అడుగుతా ఉంటారు, ఫ్యాట్ ఎంబాలిజం అని. ఇట్స్ ఆల్మోస్ట్ 100 అండ్ టెక్స్ట్ బుక్స్లో అయితే వీ డూ డిస్క్రైబ్ వన్ ఆఫ్ ది పాయింట్. బట్ ఈ ఫ్యాట్ ఎంబాలిజం అనేది ఎప్పుడు వస్తే ఏంటంటే యూజువల్గా మేజర్ ఆర్థోపెడిక్ ఆపరేషన్స్ కానీ, లేదంటే పెల్విక్ అంటే మన తుంటి భాగంలో ఎముకలో ఇరిగిపోయి అక్కడ బ్లడ్ వెసల్స్, మేజర్ బ్లడ్ వెసల్స్ అంటే పెద్ద పెద్ద సైజ్ బ్లడ్ వెసల్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైజ్, వాటిలోకి ఫ్యాట్ సక్కిన్ అవ్వటం కానీ వీటి వల్ల ఎక్కువగా కామన్ అనమాట. వెరాజ్ దీస్ ఆర్ ఈ ఏరియాస్ అన్ని మేము చేసేది ఏంటంటే స్కిన్ కింద ఉండే కాబట్టి చాలా సన్నంగా ఉంటాయి, మైక్రో ఫ్యాట్స్ కొంత అంటారు, బట్ ఆల్మోస్ట్ అన్హర్డ్ అండి. గాడ్స్ గ్రేస్ వీ హ్యావ్ డన్ ప్లెంటీ ఆఫ్ ఆపరేషన్స్ లైక్ దిస్ అండ్ ఆల్మోస్ట్ అన్సీన్ అనుకోవచ్చు. అండ్ నవడేస్ ఏంటంటే విత్ బెటర్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ అదర్ థింగ్స్ ఏంటంటే ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ ఆల్సో, ఇఫ్ రికగ్నైజ్డ్ ప్రాపర్లీ ఇట్ కెన్ బి ట్రీటెడ్ అనమాట, ప్రొవైడెడ్ దాన్ని ఏంటంటే సిటీ మళ్ళీ ఇవన్నీ చెస్ట్ అవన్నీ చేసుకుని డెఫినెట్గా చేసుకోవచ్చు అనమాట. అటువంటిప్పుడు ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మేజర్ సెంటర్స్లో షిఫ్ట్ చేయటం కానీ ఏదైనా చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ఇమీడియట్గా మేనిఫెస్ట్ అంటే మరీ డే లాంటి అయిపోయేవాడు ఫస్ట్ 48 hours మనకి తెలిసిపోతాయి.
ఈ ఫస్ట్ 48 అవర్స్లో యూజువల్ ఏ ప్రాబ్లం ఏమి లేకపోతే అండ్ ఆ ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ 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 అన్లైక్లీ అనమాట. ఆ తర్వాత వచ్చి ఓన్లీ సిక్వెల్ అంటాం, ఇందా చెప్పినట్టుగా కొంచెం వాపు, కొంచెం లిటిల్ మరి పెయిన్, ఏదైనా కలెక్షన్స్ ఇలాంటి ఏదైనా రావచ్చు అనమాట. అవి కూడా టైం ఇస్తే యూజువల్గా తగ్గిపోతాయి అనమాట. అండ్ అల్టిమేట్గా ఇది చేసుకునే వాళ్ళకి అంటే లిమిటెడ్ ఏరియాస్లో చేస్తే కనుక ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ టమ్మీ కొంచెం కావాలనుకునే వాళ్ళు లిమిటెడ్గా ఉంటుంది, బట్ చేసుకుంటే కనుక తమ గార్మెంట్స్ పెట్టుకుని ప్రాపర్ ఫాలో అయితే దే గెట్ వెరీ గుడ్ రిజల్ట్స్ అనమాట. అండ్ ఆఫ్ లేట్ కొంతమంది అడుగుతూ ఉంటారు, 6-ప్యాక్ లైపోసెక్షన్ అబ్డామిన్ చేస్తుంటారు. కొంతమంది చేస్తూ ఉంటారండి, ఈవెన్ మేము కూడా చేస్తూ ఉంటాం. అదేంటంటే ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ అగ్రెసివ్ లైపోసెక్షన్. ఏంటంటే ఆల్మోస్ట్ స్కిన్ కిందకి వెళ్ళిపోవాలన్నమాట, ఆల్మోస్ట్ స్కిన్ కింద. స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సులు కొంచెం ఉంటాయి అన్నమాట. బట్ కేర్ఫుల్గా చేస్తే తప్పకుండా వీటి కూడా రిజల్ట్స్ బాగుంటాయండి. ఆల్మోస్ట్ మనం మిమికింగ్ది మనం న్యాచురల్గా ఎలాగైతే ఈ 6-ప్యాక్స్ ఎలాగ డెవలప్ చేసుకొని వీళ్ళు ఏంటంటే ఇది మాకు కావాలి అని అడుగుతూ ఉంటారు. అటువంటి వారికి ఏంటంటే ఆ విధంగా కొంచెం మనకి తీసుకురావచ్చు అనమాట, ప్రొవైడెడ్ దే ఫాల్ ఇన్ టు సర్టన్ క్రైటీరియా అనమాట. సో ఈ విధంగా చేస్తే లైపోసెక్షన్ ఈజ్ ఎ వెరీ సేఫ్ ప్రొసీజర్ అండ్ దాని చక్కటి రిజల్ట్స్ కూడా మనం తీసుకురావచ్చు.